కీచక జన సైనికులు తమ జీవితాలు నాశనం చేశారని ఆక్రోశిస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిత్రం ఏంటంటే మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ తమ పార్టీలోని కీచకుల నీచ పర్వాలను ఇంతవరకు ఖండించలేదు. వారిపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం పిలిచి మందలించనూ లేదు. మహిళలపై అకృత్యాలకు పాల్పడే జన సైనికులు జోలికి పోకూడదని కంకణం కట్టుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండిపోయారు. దీనిపైనే మహిళా లోకం మండిపడుతోంది. ఆ మధ్య జనసేనానికి అత్యంత ఆత్మీయుడు పార్టీ నేత అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ అమ్మాయి ఆరోపించింది. ఆమె ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్న పోలీసులు జానీ మాస్టర్ని అరెస్టు చేసి జైలుకి పంపారు కూడా. అయితే ఇంతవరకు జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి కేసుల్లో మునుముందుగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. పార్టీ పరంగా విచారణ జరిపిస్తారు. ఆ తర్వాత దోషిగా తేలితే పార్టీ నుండి బహిష్కరిస్తారు. ఇవేవీ చేయలేదు సరికదా పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ ని కనీసం మందలించిన పాపాను కూడా పోలేదు. ఈ ఘటనపై తన అభిప్రాయం ఏంటో బహిరంగంగానూ చెప్పలేదు. అంటే అకృత్యాలకు పాల్పడేవారు జన సైనికులే అయితే వారిని ఏమీ అనాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ ఒట్టు పెట్టుకున్నారేమో అంటున్నారు మహిళా సంఘాల నేతలు. ఇక తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కీచక పర్వంపై లక్ష్మి అనే మహిళ బాహాటంగా ఆరోపణలు చేశారు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడుకున్న కిరణ్ రాయల్ ఆ తర్వాత తనని మోసం చేశాడని లక్ష్మి ఆరోపించారు. తనకన్నా ముందు మరికొందరు మహిళలను సైతం ఇలానే మోసం చేశాడని, తన తర్వాత మరికొందరిని ముంచాడని లక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనూ పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు. కిరణ్ రాయల్ ని పిలిచి మందలించలేదు. పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు. అసలు కిరణ్ రాయల్ అంటేనే స్వాతి ముత్యం అన్నట్టు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండిపోయారు. చర్యలు లేకపోతే పోయే, కనీసం దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ ముందుకు రాలేదు. కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలు లక్ష్మికి భరోసా ఇవ్వాల్సిన పదవిలో ఉన్నారు పవన్. కానీ తన పార్టీ నేతకు మద్దతుగా పవన్ మౌనంగా ఉన్నారు. పైపెచ్చు లక్ష్మిపై జైపూర్ పోలీసుల చేత చెక్ బౌన్స్ కేసు పెట్టించి అరెస్టు చేయించడం వెనుక కూటమి పెద్దలున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. దౌర్జన్యానికి నిదర్శనం ఇది. గత ఎన్నికల సమయంలోనూ విశాఖలో ఓ అమ్మాయి జనసేన నేత అకృత్యాలపై ఫిర్యాదు చేసింది. అప్పుడు పవన్ కిమ్మనలేదు. మహిళలపై పవన్ కళ్యాణ్ కు ఏ పాటి గౌరవం ఉందో ఈ ఘటనలను చూస్తే అర్థమైపోతుందంటున్నారు మహిళా సంఘాల నాయకురాళ్లు. ఎన్నికలకు ముందు వాలంటీర్లు రాష్ట్రంలో మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారని దిక్కుమాలిన నిరాధార ఆరోపణ చేసి గందరగోళం సృష్టించాలనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహిళలపై తన పార్టీ నేతలే అకృత్యాలకు తెగబడుతుంటే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.